బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తాడిపత్రిలో సొంత ఇంటికి చేరుకున్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. 15 నెలల నిరీక్షణ తర్వాత తాడిపత్రికి పెద్దారెడ్డి చేరుకున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశాలతో భారీ భద్రత మధ్య తాడిపత్రికి వెళ్లారు పెద్దారెడ్డి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 300 మంది పోలీస్ భద్రత మధ్య తాడిపత్రికి చేరుకున్నారు ఆయన. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి యూటీవీ చైర్మన్ నాగరాజు గారు అందుబాటులో ఉన్నారు. నాగరాజు గారు, ప్రస్తుతం పెద్దారెడ్డి తాడిపత్రికి చేరుకున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 300 మంది పోలీస్ భద్రత నడుమ ఆయన అక్కడ చేరుకోవడం జరిగింది. సో ఎలా ఉంది పరిస్థితి? ప్రస్తుతం తాడిపత్రిలో వాతావరణం అయితే ప్రశాంతంగా ఉంది మౌనిష. చెప్పాలంటే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి 15 నెలల నిరీక్షణ అనుకోవచ్చు, ఎదురు చూపులు అనుకోవచ్చు, పోరాటానికి ఈ రోజుతో ముగింపు పలికింది. హ్యాపీగా ఆయన ఉదయం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు గట్టి పోలీసు బందోబస్తు మధ్య ఆయన తిమ్మంపల్లి నుంచి బయలుదేరి అంతకు ముందుగానే తిమ్మంపల్లిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఆయన కుటుంబ సమేతంగా వెళ్లి పూజలు నిర్వహించుకున్న అనంతరం అక్కడి నుంచి తన అభిమానులతో కలిసి పోలీసు బందోబస్తు మధ్య తాడిపత్రిలోని ఇంటికి కాసేపటి క్రితమే ఆయన చేరుకున్నారు. అయితే ఆయన 15 నెలలుగా తన సొంతింటికి, తాడిపత్రిలోని తన సొంతింటికి తాను వెళ్ళడానికి కూడా ఎన్ని పోరాటాలు చేశాడు, ఎంత నిరీక్షించారనేది కూడా అందరూ చూశారన్నమాట. అయితే 2024 ఎన్నికల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఓడిపోయిన తరువాత అతనిని ఊరిలోకి రానికుండా జేసీ ప్రభాకర్ రెడ్డి గట్టిగానే అడ్డుకున్నారు ఆయన్ని. అంతేకాకుండా ఆయన అనుచరులైన కందిగోపు మురళి ఇంటిపైన దాడి చేయడము, మరో వ్యక్తి కౌన్సిలర్ గా ఉన్న ఫయాజ్ ఇంటిపైన కూడా దాడి చేసి ఆయన నిబంధనలకు, మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా ఇల్లు కట్టాడని ఆ ఇల్లును కూల్చివేయడానికి కూడా ప్రయత్నాలు జరిగింది. అంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి రాకూడదు, అతనితో ఎవరికి కలిసినా కూడా వారిని అదే స్థాయిలో అణిచివేస్తూ వచ్చారు. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇవన్నీ చూసి తనను తాడిపత్రిలోకి అనుమతించాలి అంటూ పలుమార్లు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. గత నెల హైకోర్టు కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించాలంటూ తీర్పు వెలువడించినప్పటికీ కూడా ఆ తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి వస్తే లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుందని, అంటే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే ఉద్దేశంతో పోలీసులు ఆయన అనుమతించలేదు. అంటే అదే స్థాయిలో అవతల వైపు కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రాకూడదంటూ ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున అక్కడ గుమికూడడము, ఒకవేళ పెద్దారెడ్డి వస్తే అక్కడ ఒక యుద్ధమే జరుగుతుందనే ఉద్దేశంతో పోలీసులు ఆపేయడం జరిగింది. అంతేకాకుండా హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జిల్లా పోలీస్ యంత్రాంగం హైకోర్టు కోర్టుకు అంటే ద్విసభ్య బెంచ్ ను ఆశ్రయించడం జరిగింది. అయితే ఆ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును మళ్ళా ద్విసభ్య న్యాయస్థానం వచ్చేసి దాని మీద స్టే ఇవ్వడం జరిగింది. ఈ స్టేని సవాల్ చేస్తూ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు దీన్ని పరిశీలించి ఒక రకంగా పోలీసుల తీరు పైన కావచ్చు, అక్కడ పరిస్థితుల పైన చాలా సీరియస్ గానే స్పందించింది. ఏంటి, ఒక వ్యక్తి, ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత నియోజకవర్గము, తన సొంత ఇంటికి, తాడిపత్రి సొంత ఇంటికి వెళ్ళడానికి ఇన్ని ఆంక్షల ఏంటిది, అసలు మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అంటూ ఒక స్థాయిలోనే ఆగ్రహించినట్లుగా తెలిసింది. ఈ మేరకు స్పందించిన సుప్రీంకోర్టు జడ్జి వెంటనే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి పోలీసులు గట్టి బందోబస్తు మధ్య తీసుకెళ్లాలని కూడా ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా పెద్దారెడ్డికి వచ్చే బందోబస్తుకు అయ్యే ఖర్చు మొత్తం కూడా పెద్దారెడ్డి భరించాలని కూడా ఆ తీర్పులో వెలువడించడం జరిగింది. అయితే పెద్దారెడ్డి సుప్రీంకోర్టు తీర్పు ప్రతులు అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ జగదీష్ గారిని కలవడము, జగదీష్ సైతం కూడా బందోబస్తుకు అయ్యే ఖర్చును మొదట డిపాజిట్ చేయమని సూచించడంతో ఆయన పోలీసులకు అయ్యే బందోబస్తుకు అయ్యే డిపాజిట్ చేయడం మొత్తం కూడా ఆల్రెడీ జమ చేయడం జరిగింది. ఆ తర్వాత జగదీష్ గారు ఒక చిన్న మాట చెప్పారంట. పెద్దారెడ్డి గారు ఈ 5వ తారీఖు వరకు కూడా వినాయక నిమజ్జనాలు, మిలాదున్ నబీ ఈ 2 కార్యక్రమాలు ఉండడంతో పోలీసు బందోబస్తు ఇవ్వలేకపోతున్నాము. 5వ తారీఖు తర్వాత మీరు ఏ సమయంలో కూడా తాడిపత్రిలోకి వచ్చి మేము గట్టి బందోబస్తును ఇస్తామని జరిగింది. అయితే దీన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కాస్త వ్యతిరేకించేట్టుగా తెలిసింది. వ్యతిరేకించడంతో జిల్లా ఎస్పీ జగదీష్ కూడా తన స్థాయిలో తాను సీరియస్ అయినట్టు తెలిసింది. మరి ఈ నేపథ్యంలో ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి ఇతన్ని రాణిస్తా, పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతిస్తారా లేదా అన్న ఒక ఉత్కంఠ కూడా నెలకొనుంది. చాలా మంది మాత్రము అనుమతించరేమో, సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం తాడిపత్రి ఉన్న పరిస్థితులలో అనుమతించరేమో అని అందరూ అనుకున్నారు.
అనుమానాలు పటాపంచలు చేస్తూ పోలీసులు గట్టి బందోబస్తు మధ్య ఆయన చేస్తారు. ఇందుకు కారణం లేకపోలేదు. ఈ రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఊర్లో లేకపోవడము, ఆయన తనుడు అస్మిత్ రెడ్డి గారు కూడా ఊర్లో లేకపోవడం కూడా ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి స్వయం దగ్గర బావగారైన ఆయన చనిపోవడంతో ఆయన నిన్నటి రోజు అనంతపురంకి వచ్చి జిల్లా ఎస్పీ జగదీష్ గారిని కలిసి అక్కడి నుంచి ఆయన బావగారు కుటుంబాన్ని పరామర్శించడానికి బావగారు చనిపోవడంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇక అస్మిత్ గారు కూడా అందుబాటులో లేరు. ఇక మార్గం సుగమైంది, ఏది ఎలాంటి గొడవలు లేకోకుండా పెద్దారెడ్డి గారు వెళ్ళింది. మామూలుగా అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఊర్లోనే ఉండినట్లయితే వెంటనే పెద్దారెడ్డి గారు వస్తున్నట్టు మెసేజ్లు వచ్చిన వెంటనే అక్కడెక్కడ మొత్తం జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు మొత్తం కూడా మెసేజ్లు పాస్ ఆన్ చేసుకుని ఒక పెద్ద ఎత్తున గుమికూడి అడ్డుకుండేవారు అనమాట. ఈ పరిస్థితుల్లో పోలీసులు సైతం కూడా ఇరు వర్గాలను కూడా అటు మళ్లించే ప్రయత్నంలో కూడా పోలీసులు నిమగ్నమై ఉండారు. ఈసారి అయితే ఆ పరిస్థితి లేదు. అయితే ఇక్కడ ఒకటే మనం చెప్పొచ్చు, పెద్దారెడ్డి గారు తాడిపత్రులకు వస్తున్న నేపథ్యంలో వైసీపీ నాయకులు ఎవరు కూడా గుమికూడకుండా పెద్దారెడ్డి గారికి మద్దతుగా రాకుండా పోలీసులు వైసీపీ నాయకులు ఇళ్ల వద్ద భారీ బందోబస్తు హౌస్ అరెస్ట్ చేసేసారండి. అంటే రమేష్ రెడ్డి ఉన్నారన్నమాట, ఇంజనీరింగ్ కాలేజు అధినేత తాడిపత్రి వైసీపీ నాయకుడు రమేష్ రెడ్డి ఇంటి వైపు 15 మంది పోలీసులు, ఇక ఫయాజ్ ఇంటి ముందు, ఇక ప్రతి ఒక్కరింటి ముందు పోలీసులు పెద్ద ఎత్తున మోహరింపజేయడం. అంటే వైసీపీ నాయకులను, అంటే తమ నాయకుడు నియోజకవర్గంలో కంటే తాడిపత్రిలోకి తన సొంత ఇంటికి వస్తున్న నేపథ్యంలో తమను కలవడానికి వెళ్ళనీయకోకుండా పోలీసులు మమ్మ అడ్డుకోవడం ఏంటి, మా వల్ల జరిగే నష్టం ఏంటి, మా నాయకుడు వస్తున్నాడుగా, మా నాయకుడికి మేము స్వాగతం చెప్పనవసరం లేదా, ఎందుకు మమ్మల్ని అడ్డుకుంటారని కూడా వైసీపీ నాయకులు ప్రశ్నించడం. అయితే ఇలా అందరూ రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున గుమ్మిగూడడంతో శాంతి భద్రతలు విఘాతం కలుగుతుందనే ఉద్దేశంతో తాము ఇలాంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుందని పోలీసుల వర్షన్ కూడా ఇక్కడ ఉంది. మనుష మొత్తం మీద చెప్పాలంటే ఈ రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి గారు కావచ్చు లేకపోవడము, ఇక జిల్లా ఎస్పీ జగదీష్ గారు కూడా చాలా సీరియస్ గానే పగడ్బందీగా చాలా గట్టిగా నిర్ణయం తీసుకొని ఏది ఏమైనా సుప్రీంకోర్టు అంటే దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పునికి శిరస్సు వంచి అందరూ కూడా విధులు ఖచ్చితంగా నిర్వహించాలని సీరియస్ గా నిర్ణయం తీసుకొని ఏది ఏమైనప్పటికీ కూడా పెద్దారెడ్డి గారిని తాడిపత్రిలోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకోవడం కూడా ఒక మంచి పరిణామం ఉంది. దీంతోనే ఈ రోజుకి పెద్దారెడ్డి గారు తిమ్మంపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించుకున్న అనంతరం కూడా ఆ దేవుని ఆశీస్సులు, ఇక ఆయన అభిమానుల కోరిక మేరకు ఈ రోజు తాడిపత్రిలోని తన సొంత ఇంట్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు తన కుటుంబ సమేతంగా కూడా అడుగు పెట్టడం జరిగింది. మౌనిష రైట్. నాగరాజ్ గారు, ప్రస్తుతం ఇక్కడ 2 విషయాలు. ఒకటి, ఇప్పుడు ఏదైతే తాడిపత్రికి వెళ్లారో పెద్దారెడ్డి గారు, ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఆయన కార్యాచరణ? ఆయన వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత ఈ రోజే కుటుంబం అందరితో కలిసి ఇంటికి వెళ్లారు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కలవబోతూ ఉన్నారా? ఎలా ఉండబోతుంది ఈ రోజు ఆయన స్కెడ్యూల్? అండ్ ఇంకొక విషయం, ఇక్కడ పోలీసులు ఏదైతే పెద్దారెడ్డిని 15 నెలల వరకు ఆపారో రాకుండా, వీళ్ళే లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి హైకోర్టులో కూడా ఆపించారో రాకుండా, వాళ్లే ఇప్పుడు దగ్గరుండి పెద్దారెడ్డిని తీసుకొచ్చారు. సో ఎంతమంది వరకు పోలీసులు ఉన్నారు? సో వాళ్ళకయ్యే ఖర్చు కూడా పెద్దారెడ్డి భరించుకోవాలని చెప్పి కోర్టు కూడా ఇచ్చింది. సో దానికి సంబంధించి ఈ రోజు పెద్దారెడ్డి గారి విషయంలో అయ్యే పోలీస్ బందోబస్తు అయ్యే ఖర్చు మొత్తం కూడా పెద్దారెడ్డి గారే భరించుకోవాలి. అది సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారము. అంటే 15 నెలల పాటు ఆపారంటే అలాంటి పరిస్థితి ఉంది తాడిపత్రిలో. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆ తాడిపత్రిలోకి వస్తే ఇంకా మొత్తం కూడా శాంతి భద్రతకు విఘాతం కలుగుతుంది. అలాంటి పరిస్థితి ఉంది. అంటే గతంలో పెద్దారెడ్డి గారు సైతము జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అదే స్థాయిలోనే ఇబ్బంది పెట్టారని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఆయన BS4 ఇంజన్లలో ఆయనను కేసులు బనాయింపజేసి ఆయనకు 100 కోట్ల పైన జరిమానా విధించడము, త్రిశూలు భూముల విషయంలో ఆయనపై కేసు, అంటే త్రిశూలు భూముల విషయంలో 100 కోట్ల జరిమానా విధించేలా చేయడము, దాని మీద కేసులు బనాయింపజేయడము, BS4 ఇంజన్లలో విషయంలో కూడా ఆయనపై కేసులు పెట్టి ఆయన కడప జైలుకు పంపించడం. కడప జైలు నుంచి ఆయన తిరిగి వస్తుండగా నియోజకవర్గం అంటే తాడిపత్రిలోకి వస్తున్న నేపథ్యంలో పోలీసులు వెళ్లి అడ్డుకోవడము, ఆయనను టౌన్ లోకి రానివ్వకుండా అడ్డుకోవడము, ఆ స్థాయిలో ఒక సిఐ, అంటే ఆ రోజు అక్కడ ఉన్న సిఐ ఒక దళితుడు కావడంతో ఆయన జేసీ ప్రభాకర్ అలా నెట్టారని ఆయనపై మళ్ళా తిరిగి SC/ST అట్రాసిటీ కేసు పెట్టడము, అంటే జేసీ ప్రభాకర్ రెడ్డితో కూడా ఆయన కుమారుని కూడా జైలు పాలు చేయడము, ఇలా చాలా సంఘటనలు జరిగాయి. అంటే తాను జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా తను తాడిపత్రిలోకి రావడానికి ఆయన కూడా సుప్రీంకోర్టుకు వెళ్లడము, రాష్ట్రపతిని సంప్రదించి, ఇవన్నీ కూడా గతంలో జరిగాయి. వీటన్నిటి నేపథ్యంలో టిట్ ఫార్ టాట్ అన్నట్టుగా జేసీ ప్రభాకర్ రెడ్డి సైతం నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అంటూ ఆయన కూడా అదే విధంగా వ్యవహరించడం జరిగింది. అయితే ఇంతకాలము అంటే 15 నెలల పాటు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు
కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వకుండా నిలువరింపజేయగలిగారు, తన శక్తి అంతా నిలువరింపజేశారు. అయితే చివరికి ఆ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇక పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఇక ఎందుకంటే దేశ అత్యున్నత స్థాయి న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎవరైనా పాటించాల్సిందే. అయితే ఇక్కడ ఈ రోజు ఏంటంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు ఇంట్లోకి చేరారు. అయితే ఇదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి గారు కావచ్చు లోకల్ గా లేకపోవడంతో కొంత శాంతంగా ఉన్నాయి తాడిపత్రిలో. అయితే రేపటి తాడిపత్రులకు వచ్చే అవకాశం అయితే ఉంది. మరి జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రులకు వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతోంది? మళ్ళా జేసీ కుటుంబానికి, పెద్దారెడ్డి కుటుంబానికి, వర్గానికి ఏదన్నా గొడవలు జరిగి మళ్ళా కేసులు బనాయం, మళ్ళా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఊర్లోకి రాని, తాడిపత్రులకు రానివ్వకుండా చేసే ప్రయత్నాలు ఏమైనా ఉంటాయా ఏంటి అన్నది కూడా మనం వేచి చూడాల్సిన అంశంగా ఉంది. రేపటి రోజు ఏం జరుగుతుందో ఈ రోజు అయితే చాలా ప్రశాంతంగా ఉంది. దానికి కారణము జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి గారు లోకల్ గా లేక. రైట్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అండి నాగరాజ్ గారు. సో చూస్తూ ఉన్నాము, తాడిపత్రిలో సొంత ఇంటికి చేరుకున్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. అక్కడ కొన్ని పూజలు కూడా నిర్వహించారు. కుటుంబం మొత్తంతో ఆయన 15 నెలల నిరీక్షణ తర్వాత భారీ బందోబస్తు, పోలీస్ బందోబస్తు మధ్య ఆయన తాడిపత్రికి చేరుకున్నారు.